మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 9వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలోకి స్వాధీనపరచుకొని ప్రభువును మనము కొనియాడే వారిగా ఉందుము గాక. అయితే దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. ఇక్కడ పేతురు గారు చెరసాలలో ఉన్నారు. పేతురు గారు చెరసాలలో ఉన్నా గాని ఆయన బోధిస్తున్నటువంటి ఆ సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. వారైతే అక్కడ ఉన్నటువంటి పేతురు గారిని వారు చెరసాలలో వేసినా కూడా సంఘము చెదిరిపోలేదండి. సంఘము దేవునికి ప్రార్థిస్తూ ఉంది. ఆ సంఘ కాపరి గురించి, పేతురు గారి గురించి ఆ సంఘము ఎంతో అత్యాసక్తితో వారు ఏదో చేయాలి కదా అని చేయట్లేదండి. ఏదో మన సంఘం తరపున మనం చిన్న ప్రార్థన చేద్దాము దేవునికి అని చేయట్లేదండి. వారు ఉన్నటువంటి మంచి సంతోష ఆ భావాలతో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడే గొప్ప కార్యం చేస్తాడని ఆయన మీద నమ్మకం ఉంచి సర్వము దేవుని మీదే భారము అని అక్కడ వారు అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పేతురు గారిని చెరసాలలో వేసే కంటే ముందు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ కాలమందు రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని వారిని హింసిస్తున్నాడు. అక్కడ బలాత్కారంగా అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో క్రీస్తుని ప్రకటించే వారిని పట్టుకొని ఆయన బంధిస్తున్నాడు. బలాత్కారంగా బంధించి వారిని బాధ పెట్టాలని ఆయన ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. అయితే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. అంటే ఆ సంఘము మాత్రము ఆ సంఘటన చూసినా గాని వారు చెదిరిపోలేదండి. అక్కడ ఉన్నటువంటి పేతురు గారిని కూడా వారు చెరసాలలో బంధించారు. పేతురు గారు క్రీస్తు సువార్తను తెలియజేస్తూ ఉండగా ఆయనను చెరసాలలో బంధించారు. ఆ దినములలో ఆ పస్కా పండుగ దినములవి. అయితే ఆ పస్కా పండుగ ముగించిన పిమ్మట పేతురు గారిని వారు ఎంతో హింస గురి చేయాలని, ఆయనను కూడా ప్రజల యొద్దకు తీసుకొచ్చి హతమార్చాలని ఆ రాజు ఆ పండుగ అయిపోయిన పిమ్మట ఒక తీర్మానాన్ని చేసుకొని ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనం ఊహించినటువంటి గొప్ప కార్యాన్ని చేస్తాడని ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. పేతురు గారు చెరసాలలో ఉన్నారు. ఆయనైతే అక్కడ హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. ఇరుపక్కల ఉన్నటువంటి సైనికుల మధ్య ఆయన నిద్రపోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ సంఘము మాత్రము దేవుని మీద భారం వేసి ప్రయాసపడి భారం మోచున్న ప్రజలారా నా యుద్ధకు రండి, విశ్రాంతి కలుగు చేస్తాను అన్న దేవుడిని వారు గుర్తు చేసుకొని దేవుడి మీద పేతురు గారి గురించి ఆయన మా భారాన్ని నీవే తీర్చాలి, మా సంఘస్థులు మేము చేసేటువంటి ప్రార్థన నీవు వినాలి, మా సంఘ కాపరికి ఎటువంటి ఆపద కలగకుండా ఆయన క్షేమంగా తిరిగి రావాలని వారు అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఇక్కడ గొప్ప కార్యాన్ని చేశాడు. 7వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రభువు దూత ఆ పేతురు గారు ఉన్నటువంటి ఆ గదిలోకి నిలిచింది. అక్కడికి వచ్చి ఆ పేతురు గారి యొక్క నిలబడి ఉంది. అయితే ఆ గదిలో ప్రకాశించను. ఎందుకంటే దేవుని దూత పేతురు గారి దగ్గరికి రాగానే ఆ గది వెలుగుతో నింపబడింది. అయితే ఇక్కడ వచ్చిన దూత గొప్ప కార్యములు చేశారు. అది యేసుక్రీస్తు నామంలో ఆ దూత గారు అక్కడ పేతురు గారికి సహాయపడటానికి వచ్చి ఉన్నారు. అయితే ఈ రీతిగా అక్కడ గొప్ప కార్యము జరిగింది. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఆ దూత అక్కడికి వచ్చినటువంటి దూత పేతురు గారికి ఆయన నిద్రిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో సంతోషముగా ఆయన మంచి నిద్రలో ఉన్నారు. అయితే ఇక్కడ సంఘము చేసేటువంటి ప్రార్థన దేవుని ఆలకించి పేతురు గారి కొరకు ఒక దూతను పంపించాడు. ఆ దూత అక్కడికి వచ్చి పేతురు గారి ప్రక్కను తట్టి లేపి
అక్కడ ఆయనను ముందుకి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీవు నశించుట దేవునికి ఇష్టం లేదు. అయితే ఇక్కడ దూత పేతురు గారిని నిద్రలేపి ఆయనను నీవు లెమ్ము, నీ సంఖ్యలు ఇక దేవుని నామంలో తొలగిపోతాయి అని చెప్పగా ఆ సంఖ్యలు పేతురు గారి చేతుల నుంచి విడిపోయింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ పేతురు గారిని వారు ఆ దినములో ఉన్నటువంటి రాజు హేరోదు రాజు పేతురు గారిని ఎలాగైతే యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఎలాగైతే ఖడ్గముతో చంపాడో ఆ రీతిగా క్రైస్తవులను పేతురు గారిని కూడా ఆ మాదిరిగా చేయాలని అతను ఈ పండగ అయిపోయిన పిమ్మట పేతురు గారిని హతమార్చాలని తీర్మానంతో ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో ఈరోజు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు సంఘముగా చెప్పబడేటువంటి ఆయనకు మనము విధేయులై ఉండాలి. ఆయన యుద్ధ మనము మంచి సహవాసం కలిగి ఉండి ఆయనను మన రక్షకునిగా అంగీకరిస్తే ఆయన మన పట్ల గొప్ప మేలుని దయచేస్తాడు. ఈరోజు పేతురు గారిని ఎలాగైతే ఆయన రక్షించారో మనల్ని కూడా ఆయన సిలువలో బలియాగమయ్యి ఆయన మరణము మనలను పవిత్రులుగా చేసింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఆ రీతిగా మనమందరము దేవుణ్ణి విశ్వసించి ఆయన మనకు సొంత రక్షకునిగా మనము అంగీకరించి ఆయన తిరిగి రాబోతూ ఉండగా మనము కూడా అత్యాసక్తితో దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ రీతిగా మనము అత్యాసక్తితో ప్రార్థన చేసి దేవుని యొద్ద మనము స్థానాన్ని సంపాదించుకోవాలి. జీవ గ్రంథంలో మన పేరుని లిఖించబడే విధముగా మనము కొనసాగుదుముగాక. దేవుడు త్వరలో రానున్నాడు కనుక మన జీవితాలను మనము సరిచేసుకొని బాప్తిసము తీసుకొని క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యములో క్రీస్తుతో మనము కూడా ఉందుముగాక. ఆమేన్. అటు కృపా ధన్యత దేవుడు సకల జనులకు మీకును నాకును దయచేయునుగాక. ఆమేన్.